ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్పెషల్ వీడియో అనమాట. ముఖ్యంగా రిలేషన్షిప్లో బాధపడుతున్న వాళ్ళకి ఒక మంచి మేనిఫెస్టేషన్కి సంబంధించినది. సో ఇది మీరు 100% ఎలా చెప్తానో అలా చేసుకోండి. మార్పు రాకపోతే మళ్ళీ నన్ను వచ్చి కామెంట్ సెక్షన్లో అడగండి. అంటే నేను ఎలా చెప్పానో అలా గైడెన్స్ అనేది ఫాలో అవ్వాలి. చాలామంది మాకు రెమెడీస్ చెప్పండి 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 అని అంటూ ఉంటారు కదా. సో చాలామంది ఫేస్ చేసేది ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే మనం ఏదో ఒక రూపంలో కొన్ని రోజులకైనా పోతాయి అని అనుకోవచ్చు. హెల్త్ ఇష్యూస్ కూడా అంతే, అలానే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా అయితే. కాకపోతే రిలేషన్షిప్ అనేది మనకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, మన ఎమోషన్స్ కాబట్టి. మెయిన్ దానికి మీరు అసలు తెలుసుకోవాల్సిందల్లా అసలు మీ ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవాలి ముందు. అసలు మీ ఇద్దరి మధ్య అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చిందో, అసలు ఎక్కడ నుండి వచ్చింది అనేది మీరు ముందు తెలుసుకోవాలి. తర్వాత రెమెడీ చెప్తాను. ముందు అసలు మీ ఇద్దరి మధ్యలో మీరు ఎలాంటి పర్సను, మీ పార్ట్నర్ ఎలాంటి పర్సను, మీరు ఈగోయిస్ట్ పర్సను, కోపం ఎక్కువ ఉన్న పర్సనా, లేకుంటే సాఫ్ట్ నేచర్ ఉండి ఎవరినైనా క్షమించే గుణం ఉన్న పర్సనా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు, మీరు ఎలాంటి వాళ్ళు అనేది మీరు అర్థం చేసుకోవాలి ముందు. సో ఇద్దరికి కూడా సేమ్ ఫ్రీక్వెన్సీ ఉందనుకున్నా. ఫర్ సపోజ్ మీరు ఫైర్ ఎలిమెంట్, మీ పార్ట్నరు ఫైర్ ఎలిమెంట్. ఫైర్ ఎలిమెంట్ అంటే ఏంటి? అగ్నితత్వము. అంటే ఎప్పుడు కూడా మీరు కోపంగానే ఉంటారు, మీ పార్ట్నర్ కూడా కోపం వచ్చే పర్సన్, షార్ట్ టెంపర్ వచ్చే పర్సన్ అనుకోండి. సో మీ ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా రిలేషన్షిప్ ఇష్యూస్ రావడానికి రీజన్ ఏముంటుంది? కంపల్సరీ ఈగో అండ్ యాటిట్యూడ్ వే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అన్నారనో, మీరు వాళ్ళని అన్నారనో, అంటే వాళ్ళని తక్కువ చేసి చూసారనో, మీరు వాళ్ళని తక్కువ చేసి చూసారో అనేది ఉంటుంది డెఫినెట్గా. సో అదే మీ ప్రాబ్లం అనేది చూసుకోండి. అలానే ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్స్. ఇద్దరు సాఫ్ట్ నేచర్స్ ఉన్న పర్సన్ అయినా తొందరగా హర్ట్ అయిపోతారు. ఈవెన్ ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్స్ కన్నా కూడా వాటర్ ఎలిమెంట్కి సంబంధించిన, ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో, పేషెన్స్ ఎక్కువ ఉన్న పర్సన్సే ఎక్కువ ఎమోషనల్గా అటాచ్ అయిపోయి ఉంటారనమాట. అంటే ఎక్కువగా ఎమోషనల్గా అటాచ్ అయి ఉండడం అంటే ప్రతి చిన్నదాన్ని కూడా మనసులోకి తీసేసుకోవడము, అండ్ ప్రతి దాన్ని కూడా ఓవర్గా ఎక్కువగా ఆలోచించేసేయడము. అంటే అక్కడ జరిగిన దానికన్నా కూడా వీళ్ళు ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళు మిమ్మల్ని ఏదైనా ఒక మాట అన్నారు, సో వాళ్ళు నాకు ఒకప్పుడు వీళ్ళు ఎంత ప్రేమించారు, నేను ఎంత ప్రేమ ఎఫెక్షన్ ఇస్తే వాళ్ళ నుంచి ఏమి రావట్లేకపోగా నన్నే తప్పు పడుతున్నారు అని చెప్పి బాధపడుతూ కూర్చుంటారు. వీళ్ళకి అసలు లవ్ లేదా అనుకుంటారు. సో ఇలాంటి పర్సన్స్ అనేది ఆలోచించుకోండి, మీరు మీ పార్ట్నర్ అనేది. సో ఆలోచించుకున్నాక, సో మీ ఇద్దరు ఒకవేళ ఇద్దరు కూడా సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సను, ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సను, భూమాత అంటే భూమాతకి ఎంతైతే ఓపిక ఉంటుందో మీలో కూడా అంత ఓపిక సహనం ఉన్న పర్సన్స్ అయితే, వాటర్ ఎలిమెంట్ ఎక్కువగా ఓవర్ ఎమోషనల్ అయిపోయే పర్సన్స్ అనేది చూసుకోండి. సో మీ ఇద్దరికి మధ్య ఇద్దరు ఒకే సేమ్ ఫ్రీక్వెన్సీతో ఉన్న వాళ్ళు అయితే కనుక డెఫినెట్గా మీకు ఏంటంటే ఎక్కువగా రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చేవి. ఎందువల్ల అంటే ఎక్కువగా అక్కడ జరిగిన దానికన్నా కూడా మీరు ఓవర్గా ఊహించేసుకుంటారనమాట. అక్కడ ఏదైనా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, వాళ్ళు ఏదైనా కాల్ కంటిన్యూస్గా రోజు మీరుతో కమ్యూనికేషన్లో ఉన్న పర్సన్స్ మీరు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదనుకోండి, మేబీ వాళ్ళు బిజీగా ఉండొచ్చు, ట్రాఫిక్లో ఉండొచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఛార్జింగ్ పెట్టి ఉండొచ్చు, అసలు మర్చిపోయి ఉండొచ్చు, ఎక్కడైనా ఫోన్ మర్చిపోయి ఉండొచ్చు. ఇలా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీరు వాళ్ళే తెలిసిన వాళ్ళు ఎందువల్ల అనేది పక్కన పెట్టేసి మీరు ఈలోపే వాళ్ళు లిఫ్ట్ చేయకముందు, వాళ్ళకి రిప్లై ఇవ్వకముందే మీరు ఊహ చేసుకుంటారు. సో నాకు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు, సో కావాలని చేస్తున్నారా, నేను బాధ పెట్టాలని చేస్తున్నారా, లేకపోతే నేను ఇప్పుడు ఇష్టం లేదా, ఇలా 100 క్వశ్చన్స్ మీ మైండ్లో ఉంటూ ఉంటాయి. ఇలాంటి ఇష్యూస్, చిన్న చిన్న ఇష్యూస్ వల్లనే మీ ఇద్దరు అనేది గొడవలు జరిగినాయి రిలేషన్షిప్లో. ఇదైతే మీరు ముందు తెలుసుకోవాలి. ఇంకా ఫైర్ ఎలిమెంట్ అయితే అలా, ఎయిర్ ఎలిమెంట్, వాటర్ ఎలిమెంట్ అండ్ ఎర్త్ ఎలిమెంట్ అయితే ఇలా ఉంటారు రిలేషన్షిప్ ఇష్యూస్ రావడానికి. ఇప్పుడు కాంబినేషన్ చూడండి, ఫైర్ ఎలిమెంట్ అండ్ వాటర్ ఎలిమెంట్, ఎయిర్ ఎలిమెంట్ ఆర్ ఎర్త్ ఎలిమెంట్.
వీళ్ళు ఎలా ఉంటారంటే ఒక పర్సన్ చాలా కూల్గా చాలా కామ్గా ఉంటే ఇంకొక పర్సన్ షార్ట్ టెంపర్ అగ్రెసివ్ నేచర్ ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్. ఒకళ్ళైతే ప్రతి చిన్నదాన్ని కూడా హార్ట్కి తీసుకునే పర్సన్ అయితే ఇంకొకళ్ళు ఏంటంటే మీరు వస్తామన్నప్పుడు వస్తే కావు అన్న విధంగా ఆలోచించే పర్సన్స్. ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్లో ఏదైతే ఉంటుందో మీ ఇద్దరి మధ్య బానే ఉంటుంది. అది మీరు సాఫ్ట్ నేచర్ ఉన్నారన్న సాఫ్ట్ నేచర్‌తో ఉన్నారు. సాఫ్ట్ నేచర్ పర్సన్సే అని మీ పార్ట్నర్‌కి తెలిసినా కూడా ఓకే. అప్పుడు వాళ్ళకేం ప్రాబ్లమ్ అనిపిచ్చదు. మీరు చూపించే కేరింగ్, ఎఫెక్షన్ కూడా ఏదైనా బాధపడుతుంటే ఓదార్చడం కానీ ఇలా చేస్తారు. ఏదైతే తర్వాత తర్వాత ఏమనిపిస్తదంటే ప్రతిదానికి వీళ్ళు ఏడుస్తూనే ఉంటారేంటి? లేకుంటే ఎప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటారేంటి? అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకొస్తది. అంటే మీకెలా ఉంటదంటే సో, ప్రతి చిన్నదానికి గూడా గొడవ పడుతూ ఉంటారు. అది నిజమా కాదా అని తెలుసుకోకుండానే ముందే ఏదో ఒకటి తిట్టేయడము, అరిచేయడము ఇలా చేస్తుంటారు. సో, వీళ్ళనసలు ఎలా తీసుకోవాలి? ఇలాంటి ఇష్యూస్ వల్లనే మీ ఇద్దరి వల్ల గొడవలైతే జరుగుతాయి. సో, కంప్లీట్‌గా ఇలాంటివే ఉంటాయి మెయిన్. మనకి ముందు మీరు చేయాల్సింది ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు కంపల్సరీ 5 ఎలిమెంట్స్. ఈ నాట్ ఓన్లీ రిలేషన్‌షిప్. ఈ కొన్ని ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే మన లైఫ్‌నే మనం చేంజ్ చేసుకోగలుగుతాం. కావాలంటే మీరు 21 డేస్ ఛాలెంజ్ చేసి చూడండి. 21 డేస్ ఏవైతే నేను చెప్తున్నానో అవి ఫాలో అయ్యి చూడండి. మీ లైఫ్‌లో మార్పు రాలేదు అంటే కామెంట్ సెక్షన్‌లోకి వచ్చి కామెంట్ చేయండి. తిడుతూ అయినా పర్లేదు చేయండి. సో, మెయిన్ ఏంటంటే 5 ఎలిమెంట్స్ మన లైఫ్‌లో పంచభూతాలు అనేవి ఉంటాయి. చాలా మందికి తెలుసో తెలీదో మాక్సిమం 90 మెంబర్స్ వరకు కూడా తెలిసే ఉంటది. ఒక 10% మెంబర్స్‌కి మాత్రమే తెలియదనమాట. పంచభూతాలు అంటే ఏంటి? మన లైఫ్‌లో మనం ఎలా అంటే మనం పుట్టడానికి మెయిన్ ఏదైతే రీజనో చనిపోవడానికి కూడా ఈ 5 ఎలిమెంట్సే రీజన్ అవుతాయి. ఏం 5 ఎలిమెంట్స్? మనం చనిపోవడానికి కానీ, పుట్టడానికి కానివ్వండి, పుట్టడానికి బ్రీతింగ్ కావాలి కదా. సో ఎయిర్ ఎలిమెంట్, వాటర్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్, స్కై ఆర్ ఆకాశిక్ ఎలిమెంట్, ఇంకొకటి ఏంటి ఎర్త్ ఎలిమెంట్. ఈ 5 వల్లనే మనకి పుట్టుకైనా లేకుంటే చనిపోవడమైనా వస్తుంది. కంపల్సరీ పుట్టడానికి ఎయిర్ ఎలిమెంట్ కంపల్సరీ కావాలి. సో చనిపోవడానికైతే కంపల్సరీ ఈ 5 వీటిలో నుంచే మన డెత్ అనేది ఉంటుంది. చూసుకొని కావాలైతే డిసీజెస్ రూపంలోనో లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ లాగానో లేకుంటే పైనుంచి ఏదైనా తగిలి అంటే ఏంటంటే భూకంపాలు కానివ్వండి, వరదలు రావడము వాటర్ ఎలిమెంట్ ద్వారా కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల కానివ్వండి. డిసీజెస్ అంటే కంపల్సరీ ఆర్గాన్స్ డిసీజెస్ వల్ల అంటే మెయిన్ బ్లడ్ రిలేటెడ్, ఎయిర్ రిలేటెడ్, బ్రీతింగ్కి సంబంధించినవి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఆకాశం వల్ల కానివ్వండి. సో మెయిన్ ఏంటంటే ఈ 5 ఎలిమెంట్స్ని మీరు ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్లో ఉండాలి. అంటే ఎప్పుడు కూడా ఈ 5 ఎలిమెంట్స్తో మీరు ఎప్పుడు ప్రతిరోజు డైలీ కూడా ఈ 5 ఎలిమెంట్స్కి గ్రాటిట్యూడ్ చెప్పాలి. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత, థ్యాంక్స్ అనేది చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా. సో ప్రతిరోజు మార్నింగ్ లెగవగానే ఫస్ట్ భూమాత అంటే భూమి కదా, మనం ఎర్త్ ఎలిమెంట్ మీదే ఉన్నాం కదా, ఎర్త్ ఎలిమెంట్ అంటే మనం భూమాత మీదే ఉన్నాం అనమాట. సో ఫస్ట్ లెగవగానే భూమాతకి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. అంటే భూమాతకి నమస్కారము చెప్పుకోవాలి. వసుంధరాదేవి కానీ భూమాతకి చాలా చాలా పేర్లు ఉన్నాయి. మీరు ఎర్త్ ఎలిమెంటో లేకుండా వసుంధరాదేవో భూదేవి ఇలా ఎవరో ఒకరు నమస్కారంగా మనసులో అయినా చెప్పుకోవచ్చు. మీరు పర్టికులర్గా కిందకు వంగి చేతులతో దండం పెట్టుకోవాలని ఏం లేదు. మనసులో అయినా కాలు కింద పెట్టగానే మంచం మీద పడుకుంటారు కాబట్టి మంచం మీద కాలు కింద పెట్టగానే భూమాతకి గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకోవాలి, థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ రోజు నన్ను ఎందుకంటే మార్నింగ్ లెగిస్తేనే కదా మనం భూమి మీదకి మళ్ళీ ఎంటర్ అవుతున్నాము. సో ఈ రోజు నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకోండి. చెప్పుకున్నాక తర్వాత అందరూ వాష్రూమ్కి వెళ్తారు కాబట్టి అక్కడ
వాటర్ ఉంటాయి కంపల్సరీ. వాటర్ ఎలిమెంట్‌కి కూడా మీరు కృతజ్ఞత అనేది చెప్పుకోవాలి. ఆ వాటర్‌తోనే కదా మనం బతుకుతుంది. మన బాడీలో చాలా మందికి తెలీదనుకుంటా. మన బాడీలో కూడా మోస్ట్ ఆఫ్ ద పర్సెంట్ అంటే 70-75% మన బాడీలో వాటరే ఉంటుంది. సో మన బాడీలో వాటర్ ఎలా ఉంటుందో మన లైఫ్కి కూడా మన బాడీలో వాటర్ కంటెంట్ తక్కువైనా కూడా మనలో హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, డీహైడ్రేషన్ అయిపోతాం అంటుంటారు కదా. సో అలానే వాటర్ ఎలిమెంట్కి కూడా మనము కృతజ్ఞత చెప్పుకోవాలి. వాటర్ని చేతిలో తీసుకుని గంగామాతను వాటర్ ఎలిమెంట్ అని చెప్పి కృతజ్ఞత గ్రాటిట్యూడ్ అనేది చెప్పాలి, థ్యాంక్స్ అనేది చెప్పాలి. నువ్వు నా లైఫ్లో చాలా ఇప్పుడు మనము వాటర్ తాగకుండా అంటే తినకుండా కొన్ని రోజులు బతుకుతారు కానీ వాటర్ తాగకుండా ఎక్కువ రోజు బతకలేరు అనమాట. సో కంపల్సరీ వాటర్ అనేది ఉండాలి. మ్యాక్సిమం 1 or 2 days కన్నా ఎక్కువగా వాటర్ లేకుండా బతకలేరు అనుకుంటా నాకు తెలిసి. సో వాటర్ ఎలిమెంట్ వల్లే కదా ఏ కర్రీ చేయాలన్నా ఏమున్నా కూడా వాటర్ లేకుండా మనం అయితే బతకలేము. సో వాటర్ తాగకుండా అయితే ఎక్కువ రోజు బతకలేరు ఎవరు కూడా. సో వాటర్ ఎలిమెంట్ మన లైఫ్కి అంత ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే వాటర్ ఎలిమెంట్కి కూడా మనము గ్రాటిట్యూడ్ చూపించినాక మీరు తర్వాత 1, 2 అయితే అయిపోయినాయి కదా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కిచెన్లోకి వెళ్ళినాక స్టవ్ వెలిగిస్తాం కదా. స్టవ్ వెలిగించిన టైంలో ముఖ్యంగా లేడీస్ అయితే మార్నింగ్ కిచెన్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించినప్పుడు గ్రాటిట్యూడ్ అంటే అగ్నిదేవుడు మనము కిచెన్లో వంట చేసేది స్టవ్ దగ్గర నుంచి చేస్తాం కాబట్టి అన్ని వంటలు మనకి ఫుడ్ అనేది అన్నపూర్ణాదేవి అనేది అక్కడి నుంచి వస్తుంది కాబట్టి మనం అన్నపూర్ణాదేవికి మనము ఫైర్ ఎలిమెంట్ ఏదైతే అగ్నిదేవుడికి మనకి నమస్కారం చేసుకోవాలన్నమాట. చేసుకుని థ్యాంక్స్ చెప్పుకోవాలి, గ్రాటిట్యూడ్ అనేది చూపించాలి. తర్వాత సూర్య భగవానుడికి మనం స్కై ఎలిమెంట్ అన్నాం కదా. సూర్యుడు ఎక్కడ ఉంటాడు మనకి స్కైలోనే ఉన్నాడు కదా. అసలు సూర్య భగవానుడికి రోజు సూర్య నమస్కారాలు చేయడం వలన అండ్ సూర్యుని పవర్స్ ఏవైతే ఉన్నాయి, మీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ డైలీ 1 hour అయినా సన్ రైజ్ పడే విధంగా చెప్పులు లేకుండా మీరు సన్ రైజ్ పడే విధంగా ఉండండి. వాక్ చేయడం ఇలాంటివి చేయండి. మీలో చాలా చేంజెస్ వస్తాయి. స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా. సో సూర్యునికి కూడా నమస్కారం చేసుకోండి, గ్రాటిట్యూడ్ చూపించుకోండి. మనసులో చెప్పినా చాలా. బయటకు వెళ్ళి సూర్యుడికి దండం పెడితే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనుకునే వాళ్ళు సూర్యుడికి ఎర్లీ మార్నింగ్ అంటే 8 మినిమం మ్యాక్సిమం 8 లోపు మీరు దండం పెట్టుకోండి, మనసులో అయినా పెట్టుకోండి, గ్రాటిట్యూడ్ అనేది చూపించండి. నెక్స్ట్ ఎయిర్ ఎలిమెంట్ ఉంది కదా. రోజు మీరు బ్రీతింగ్ తీసుకోవడానికి అంటే అట్లీస్ట్ ఒక 5 minutes మీరు ఇన్హీల్ అండ్ ఎక్స్హీల్ అంటే శ్వాస తీసుకోవడము శ్వాస వదలడం అనేది ఒక 5 minutes కంటిన్యూస్గా మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. అంటే ఇన్హీల్ అనేది తీసుకుని మీరు ఇన్హీల్ తీసుకున్నప్పుడు ఎక్కడైనా ఒక ప్లేస్లో కూర్చొని మార్నింగ్ టైంలోనే అయితే ఇంకా చాలా బెటర్ అనమాట. కామ్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. సో కామ్గా ఒక చోట కాళ్ళు బాస్ పెట్టలేసుకునో లేకపోతే చైర్లో కూర్చునో చేసుకోండి. సో ఇన్హీల్ అండ్ ఎక్స్హీల్ మీ దృష్టి అంతా కూడా ఓన్లీ మీ శ్వాస మీదే ధ్యాస అనేది పెట్టండి. శ్వాస మీద ధ్యాస పెట్టు అట్లీస్ట్ ఒక 5 minutes లేదా కౌంటబుల్గా అయినా కూడా చేసుకోవచ్చు. ఒక 21 times అనేది ఇన్హీల్ అండ్ ఎక్స్హీల్ అనేది. అంటే మీరు ఇన్హీల్ ఎట్లా చేయాలంటే నోస్తో ఇన్హీల్ చేసి ముక్కుతో శ్వాస తీసుకొని నోటి ద్వారా ఎక్స్హీల్ చేయాలి. నోరు ఓపెన్ చేసి ఎక్స్హీల్ అనేది శ్వాస బయటకు అనేది వదలాలి. అలా మీరు అట్లీస్ట్ రోజు ఒక 5 minutes చేసి చివరిలో ఎయిర్ ఎలిమెంట్కి కూడా గ్రాటిట్యూడ్ అనేది చెప్పండి. ఈ 5 అనేది మీరు రోజు కంటిన్యూస్గా 21 days చేయండి. ఇంకా మెయిన్ వచ్చేసి పంచభూతాలన్నిటికీ మీరు గ్రాటిట్యూడ్ తెలిపినాక ఇంకా చూడండి మనకి ఇలాంటి స్టోన్స్ అనేవి మనకి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇవైతేనేమో ఇవి రా స్టోన్స్ అంటే వీటిని మనము ఎక్కడి నుండి వస్తుంది, ఇవి కూడా హిల్స్ నుంచి వీటి నుంచి వస్తాయి కాబట్టి ఇవి కూడా న్యాచురల్గా వచ్చే హీలింగ్ పవర్స్ స్టోన్స్ అన్నమాట ఇవి. సో ఇలాంటి వాటిలో ఏవైనా ఒకటి మీరు బై చేసుకోవచ్చు, అమెజాన్ నుంచి అయినా కూడా బై చేసుకోవచ్చు.
ఇలాంటిదైనా కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకి రోజ్ క్వార్ట్స్కి సంబంధించిందే మీకు అయితే మంచిగా రిలేషన్షిప్ పరంగా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది. సో లేదా మీ దగ్గర ఏదైనా కూడా క్రిస్టల్ అనేది ఉంటే కనుక ఒక క్రిస్టల్ తీసుకోండి. రా క్రిస్టల్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి క్రిస్టల్ అయినా తీసుకోవచ్చు. తీసుకొని దీనికి ఫర్ సపోజ్ ఈ క్రిస్టల్ ఉంది కదా, ఇది నా పార్ట్నర్, మీ పార్ట్నర్ నేమ్ ఏదైతే ఉందో, మీ పార్ట్నర్ ఏదైతే ఉన్నారో, ఫర్ సపోజ్ రాజు అనుకోండి మీ పార్ట్నర్ నేము, అంటే బాయ్స్ గురించి చెప్తున్నాను లేదా గర్ల్స్ గురించి చెప్తాను. మీ పార్ట్నర్ నేము లత అనుకోండి. లత ఒక 1 మినిట్ మీరు ప్రశాంతంగా కూర్చొని ఈ 1 మినిట్ ఈ స్టోన్ ఏదైతే ఉందో ఈ స్టోన్ మీ పార్ట్నర్ అనుకోని మీ పార్ట్నర్కి ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో, ఫర్ సపోజ్ నేను జెంట్స్ అనుకోండి, నా పేరు రాము అనుకోండి, ఇక్కడ నా పార్ట్నర్ లత ఉంది. సో లత, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నిన్ను నేను ఎప్పుడూ కూడా ప్రేమిస్తాను, నువ్వు ఎలా ఉన్నా కూడా నువ్వు నాతో నేను ఎప్పుడు కూడా నీతో సంతోషంగా ఉంటాను, నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను, నువ్వు ఏదైతే మన ఇద్దరి మధ్య గొడవలు పోయి సంతోషంగా హ్యాపీగా ఉన్నాము అని మీరు మీ పార్ట్నర్కి, అంటే నేను ఇవి కొన్ని వర్డ్స్ చెప్పాను, మీ పార్ట్నర్ నుంచి మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏ లవ్ అండ్ ఎఫెక్షన్ అది కోరుకుంటున్నారో అది మీరు మీ పార్ట్నర్కి జరుగుతుంది, అలా ఉందాము అన్నట్టుగా ఇలా చెప్పుకోండి. చెప్పినాక ఈ స్టోన్ ఏదైతే ఉందో ఈ స్టోన్కి, అంటే మీ పార్ట్నర్కి గ్రాటిట్యూడ్ చూపించాలన్నమాట. ఈ స్టోన్ ఏదైతే ఉందో ఈ స్టోన్ని 3000 టైమ్స్ మీరు థ్యాంక్ యూ అనేది చెప్పండి. ఈ స్టోన్ అంటే ఎవరు? మీ ఇమాజినేషన్లో మీ పార్ట్నర్ కాబట్టి మీ పార్ట్నర్కి గ్రాటిట్యూడ్ చూపిస్తున్నట్టు. సో గ్రాటిట్యూడ్ అనేది చూపించండి. థ్యాంక్ యూ అని చెప్పి 3000 టైమ్స్ అనేది చేయండి. మరి 3000 టైమ్స్ ఎట్లా చేయాలని మాకు కౌంట్ ఎట్లా తెలుస్తుంది అంటే, మీ దగ్గర జపమాల అనేది ఉంటే కనుక తీసుకోండి. సో జపమాల, ఇలాంటి జపమాలలు ఉంటాయి, బయటైనా దొరుకుతుంది. ఇది 200లో వచ్చేస్తుంది, ఇదైతే ఇంకా తక్కువ 100లో అట్లా వచ్చేస్తుంది. ఇది తులసి మాల, ఇది రుద్రాక్షమాల. లేదు మీరు ఇలాంటివి ఏమి తీసుకోలేము అని అంటే గనక ఒక 108 పల్లీలు కానివ్వండి, శనగపప్పు కానివ్వండి తీసుకోండి. అదర్ రిలీజియస్ ఉన్నవాళ్ళు, మేము ఇలా తీసుకోలేమని అనుకున్న వాళ్ళు తీసుకుని కౌంట్ చేసుకుంటా ఇలా మీరు 30 టైమ్స్ చేయాలన్నమాట. 108 ఉంటుంది కదా, 100 సీడ్స్ తీసుకుని, ఇదైతే 108, కొంచెం ఎక్కువ చేసుకునే మీకు ఏం ప్రాబ్లం లేదు. సో ఇది 30 టైమ్స్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ సీడ్స్ తీసుకుంటే కనుక 100 సీడ్స్ తీసుకోండి. 30 టైమ్స్ అనేది మీరు చేసుకోవాలి. మ్యాక్సిమము ఒక 1 అవర్ అయితే పడుతుంది థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ చెప్పడానికి. మీ లైఫ్లో రోజులో కనీసం 24 అవర్స్లో ఒక 1 అవర్ నుంచి 3 to 4 అవర్స్ అయినా మీ పార్ట్నర్ గురించి బాధపడుతూ ఉంటారు కదా. సో ఇలా చేసి చూడండి. మీ పార్ట్నర్ చేసినాక మీ పార్ట్నర్ దగ్గర, అంటే మీ పార్ట్నర్కి సంబంధించిన ఏదైనా పేపర్ మీద తన పేరు రాసుకోండి. తన పేరు రాసుకొని ఆ పేపర్ మీద ఈ స్టోన్ని తీసుకెళ్ళి పెట్టండి. ఇట్లా స్టోన్ తీసుకెళ్ళి పెట్టండి. ఫర్ సపోజ్ నా పార్ట్నర్ లత నేమ్ దీని మీద రాసా నేను పేపర్ మీద. తర్వాత ఇది ఏదైతే 3000 టైమ్స్ మీరు చెప్పినాక మాత్రమే మీరు తీసుకెళ్ళి పెట్టాలి. పెట్టేసి ఒక సైడ్ని కదిలించకుండా పెట్టేసేయండి. మళ్ళీ రేపు కూడా సేమ్ ప్రాసెస్ థ్యాంక్ యూ అని మీరు 3000 టైమ్స్ థ్యాంక్ యూ చెప్పడం వలన మీకు 1 అవర్ టైం పడుతుంది. మ్యాక్సిమం 1 అవర్ టైం పడుతుంది, అంతకు మించి పట్టదు. 1 అవర్ కూడా పట్టదు నాకు తెలిసి. 30 టైమ్స్ అంటే 100 చేయడానికి మ్యాక్సిమం 2 minutes పడుతుంది.
సో 100 చేయడానికి 2 మినిట్స్ అంటే 30 అంటే మ్యాక్సిమం 60 మినిట్స్ పడుతుంది. 1 అవర్ పడుతుంది కంపల్సరీ. నేను ఆల్రెడీ చేశాను, 1 అవర్ అయితే పట్టింది నాకైతే. సో ఇలా పెట్టండి, రోజు ఇలా చేయండి. ఇది చేస్తున్నంత రోజులు కూడా మీ పార్ట్నర్ గురించి పాజిటివ్గా ఆలోచించండి. అండ్ ప్రతిరోజు కూడా మీ పార్ట్నర్ ఫోటో ఉంటే కనుక, ఫర్ సపోజ్ ఇదే మీ ఫోన్లో మొబైల్లో మీ పార్ట్నర్ ఫోటో అనుకోండి, మీ పార్ట్నర్ ఫోటోని మీ ఎదురుగా పెట్టుకొని అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా మీ పార్ట్నర్తో మీరు ఏ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో, తనతో మాట్లాడాలి అనుకుంటున్నారో అవి మీరు బ్లెస్సింగ్స్ అండ్ లవ్ అనేది పాస్ చేయాలి. అంటే మీ పార్ట్నర్, ఫర్ సపోజ్ నా పార్ట్నర్ లత అనుకోండి, లత నువ్వు అంటే చాలా ఇష్టము, నువ్వు లేకపోతే నేను చాలా మిస్ అవుతున్నాను, నువ్వు లేకపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది, నా లైఫ్లో ఉంటేనే నాకు హ్యాపీనెస్ ఉంటుంది. సో నా దగ్గరికి వచ్చేసి మన ఇద్దరం హ్యాపీగా ఉందామమ్మా, నాలో ఏదైనా తప్పు ఉంటే కనుక దాన్ని నేను సరి చేసుకుంటాను, సో తప్పకుండా నీకు ఎలా కావాలో అలా నేను ఉంటాను అని మీరు రోజు, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండడం నేను చూడాలి, ఇలా మీరు తనతో అట్లీస్ట్ ఫోటో ఆర్ ఫోన్లో మొబైల్లో అయినా కూడా పెట్టుకుని ఒక 5 మినిట్స్ అనేది వాళ్ళకి మెసేజ్ అనేది పాస్ చేయండి. దానివల్ల ఏంటంటే టెలిపతి కూడా అంటారు దీన్ని. పాస్ చేయడం వలన మీ ఎమోషన్స్ అనేవి వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతాయి అనమాట. సో ఇలా రోజు ఈ 2 చేస్తూ ఉండండి. నేను ఏదైతే చెప్పానో ఈ 5 ఎలిమెంట్, పంచభూతాలకి గ్రాటిట్యూడ్ చెప్పడము, మీ పార్ట్నర్కి గ్రాటిట్యూడ్ చెప్పడము, అండ్ డైలీ ఒక 5 మినిట్స్ మీ పార్ట్నర్కి లవ్ అండ్ బ్లెస్సింగ్స్ అనేది మీ పార్ట్నర్కి పంపిస్తూ ఉండడము వలన డెఫినెట్గా రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, అండ్ ఇది చేస్తూ మీ పార్ట్నర్ రారేమో అండ్ దేది జరగాలన్నా ముందు బిలీవ్, నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది చేస్తే 100% జరుగుతుందన్న నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే స్టార్ట్ చేయండి. 21 డేస్ కంపల్సరీ ఏ రోజు కూడా స్కిప్ చేయకుండా చేయండి. ఇంకా మాకు చాలా పేషెన్సీ ఉందండి, ముందు మా పార్ట్నర్ రావడమే మాకు ఇంపార్టెంట్, నా లైఫ్ చేంజ్ అవ్వడమే నాకు ఇంపార్టెంట్, నేను ఈ పెయిన్ కన్నా కూడా ఇది చేయడానికి నేను ముందుగా ఇష్టపడతాను అని అనుకునే పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక ఎర్లీ మార్నింగ్ 4 to 3:30 అంటే 4 to 5 లోపు ఇదైతే చేసుకుని 21 డేస్ చేసుకుని చూడండి. లేదంటే మాకు అంత టైం ఉండదు, ఆ టైంలో మేము లెగలేము అని అనుకున్న వాళ్ళు డేలో ఎప్పుడైనా ఒక పర్టికులర్ టైం అనేది పెట్టుకోండి. ఫర్ సపోజ్ ఈరోజు 10కి మీరు ఫ్రీగా ఉంటారు, రోజు 10 o'clockకి మీరు ఫ్రీగా ఉంటారు అనుకోండి, అదే ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోండి. ఈరోజు 10కి చేసి మళ్ళీ రేపు 11కి చేసి ఎల్లుండి 12కి చేయడం, ఇట్లా చేస్తే ఈ రెమెడీలో ప్రతి ఏదైనా రెమెడీ కానివ్వండి, ఏనికైనా కూడా మనము ఫర్ సపోజ్ మనం ఏదైనా వస్తువు కొన్నా కూడా దానికి కూడా కొన్ని డూస్ అండ్ డోంట్స్ అనేవి ఉంటాయి. అంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా ఉంటాయి. సో అలానే దీనికి ఏం చేయకూడదు అంటే రోజుకు ఒక టైంలో చేయకూడదు ఒకటి, అండ్ ఏదో చేద్దాంలే థ్యాంక్ యూ ఇట్లా చేయొద్దు. మనసంతా మనస్ఫూర్తిగా నమ్మకంతో థ్యాంక్ యూ ఇది పట్టుకొని, ఇది మీ నోటి దగ్గర పట్టుకుని, అంటే నోటికి దగ్గరలో పట్టుకుని థ్యాంక్ యూ ఇలా చెప్పాలి. అంతేగాని థ్యాంక్ యూ ఇట్లా చెప్పొద్దు. సో అట్లా చెప్తే మీరు చేసిన దానికి ఫలితం అనేది ఉండదన్నమాట. సో ఇలా చేసుకోండి. 21 డేస్ తర్వాత ఎవరైతే ఈ ఛాలెంజ్ తీసుకొని స్టార్ట్ చేసి చేంజ్ రాలేదో, నేను ఏదైతే చెప్పానో అలా మళ్ళీ చేస్తూ వాళ్ళు రారులే, వాళ్ళు ఇవన్నీ చేయడం టైం వేస్ట్, ఎక్కడ లెగుస్తాం 4 o'clockకి అలా ఎక్కడ లేస్తాం, రోజు ఒక 1 hour అంటే మన వల్ల కాదు, ఎన్ని అవర్స్ అయినా కూడా రీల్స్ చూసుకోమంటే చూసుకుంటాం కానీ, బాధపడుతూ కూర్చుంటాం కానీ 1 hour ఎక్కడ టైం స్పెండ్ చేస్తాం అనుకున్న వాళ్ళైతే చేయొద్దు. చేసి మళ్ళీ నన్ను బ్లేమ్ అయితే చేయదు, సగం చేయడము, సరిగ్గా చేయకపోవడము, ఇలాంటివి చేసి అయితే నన్నైతే బ్లేమింగ్ చేయదు ఎవరు కూడా. సో బట్ ఎవరైతే జెన్యున్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రము ఇది ఫాలో అయ్యి చేసి 21 డేస్ తర్వాత మీకు రిజల్ట్ రాకపోతే కనుక డెఫినెట్గా నా నెంబర్కైనా మీరు కాంటాక్ట్ అవ్వండి, లేకుంటే కామెంట్ రూపంలోనే మీరు పెట్టండి. డెఫినెట్గా నేను సమాధానం చెప్తాను మీరు ఏం మిస్టేక్ చేశారనేది. రాలేదండి, ఇది పని చేయలేదు అంటే, ఇది వర్కౌట్ అవ్వలేదు అంటే కనుక డెఫినెట్గా నేను మీకు చెప్తాను. ఎందుకంటే అంత పవర్ఫుల్ అన్నమాట ఇది. అంటే అంత పవర్ఫుల్ కాబట్టే నేను ఈరోజు
ప్రత్యేకంగా దీనికోసం రీడింగ్ అనేది చాలామంది రిలేషన్షిప్ ఇష్యూస్తోనే ఉంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇదనమాట. ఎవరిని ఫోర్స్ చేసి చేయమనట్లేదు. ఎవరైతే మేము బాధపడడం కన్నా మా లైఫ్ని, మా పార్ట్నర్ని నా దగ్గరికి రావాలనుకోవడమే మాకు ఇంపార్టెంట్ అని అనుకుంటారో వాళ్ళు మాత్రమే చేయండి. ఈ స్టోన్స్ అయితే మీరు అమెజాన్లో కానీ, మీషోలో కానీ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. సో ఇవేంటంటే రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ కానివ్వండి, లేకుంటే రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్స్ ఉంటే తీసుకోండి. లేదంటే కనుక రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ లేకపోయినా మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా క్రిస్టల్స్ ఉంటే కనుక రోజ్ క్వార్ట్జ్, ఎమతిస్ట్, అలాగే క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్స్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. క్రిస్టల్ ఏదైనా రా క్రిస్టల్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఇలా లవ్ సింబల్ ఉన్నదైనా కూడా మీరు తీసుకోవచ్చు. సో వీటితో మాత్రమే చేయాలి. ఏదో ఒకటి దాంతో మాత్రం ఏదో ప్రాసెస్ అయితే ఇది. సో ఇది నా ఈరోజు వీడియో అనేది. సో ఎవరికైతే వీడియోలో మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అనుకుంటే కనుక లైక్ అండ్ కామెంట్ అనేది చేయండి. సో సపోర్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.